సో చాలా డేస్ తర్వాత మెడిటేషన్ చేశాను, చాలా ప్రశాంతంగా, థాట్స్ కొంచెం క్లియర్ అయినాయి ఇప్పుడు. లైక్ ఈ ఫటిగ్ని కూడా నేను అబ్జర్వ్ చేయగలుగుతున్నాను, నా ల్యాట్స్ ఎంత ఫటిగ్ అవుతున్నాయి అని చెప్పేసి. లైక్ లిటరలీ ఏదో సూపర్ పవర్ వచ్చినట్లు ఇన్సైట్ చూడగలుగుతున్నా. ఒక్కరోజు మెడిటేషన్ చేసి ఇంత సినిమా చేయకూడదు యాక్చువల్లీ. సో ఎనీవే, ఈరోజు వచ్చేసి మనది చెస్ట్ వర్కౌట్. సో మీకు ఒక అద్భుతమైన చెస్ట్ వర్కౌట్ టిప్ చెప్తాను మీకు. సో ఏంటిదంటే యాక్చువల్లీ ఇది ఎర్నాల్డ్ది. సో ఎర్నాల్డ్ది అండ్ సైంటిఫికల్గా కూడా చాలామంది యూజ్ చేస్తారు. ఏంటిదంటే మనం వీక్ పాయింట్ని ముందు ట్రైన్ చేయడం. లైక్ ఎగ్జాంపుల్కి చాలామందికి ఫ్యాట్ ఉన్న వాళ్ళకి లోవర్ చెస్ట్ సరిగ్గా ఉండదు. సో మీరు ఏం చేయాలంటే చెస్ట్ వర్కౌట్ స్టార్ట్ చేయాల్సింది డిక్లైన్ ప్రెసెస్తో కానీ బార్ డిప్స్తో కానీ. వన్ ఆఫ్ ది బెస్ట్ వర్కౌట్ బార్ డిప్స్. సో వెయిటెడ్ బార్ డిప్స్ చాలా బాగా పడుతుంది, ఆర్ రెసిస్టెంట్ బార్ డిప్స్ కానీ. ఎందుకంటే మన ఎనర్జీ అనేది జిమ్లోకి వెళ్ళినప్పుడు లైక్ లిటరలీ గ్రాఫ్ పైన ఉంటుంది. సో ఆన్ ద వే వన్ వర్కౌట్, సెకండ్ వర్కౌట్, థర్డ్ వర్కౌట్ అయినప్పుడు ఆ గ్రాఫ్ అవునన్నా కదన్నా దిగుతూ ఉంటుంది. ఎందుకంటే మన స్ట్రెంగ్త్ తగ్గుతుంది కదా సో స్లోగా వర్కౌట్ చేసేటప్పుడు. అందుకని చెప్పేసి మనకి గుడ్ మైండ్ మజిల్ కనెక్షన్ కూడా లైక్ ఎక్కువ ఉంటుంది స్టార్టింగ్లో. లైక్ ఫ్రెష్ ఉంటాం కదా, సో అట్లా అని చెప్పేసి మన ఎనర్జీ అంతా ఒక దానిపైన ఎక్కువ పెట్టగలం. సో లైక్ మన వీక్ పాయింట్ని ట్రైన్ చేయగలం. సో అప్పుడు ఎర్నాల్డ్ ఏం చేసేవాడు అంటే అతను ఒలింపిక్స్ టైంలో అతను వీక్ పాయింట్స్ని తొందరగా ముందు ట్రైన్ చేసేవాడు. లైక్ ఎగ్జాంపుల్కి అది ఆర్మ్స్ వర్కౌట్ అయినా కూడా బైసెప్ కాన్సన్ట్రేషన్ కర్ల్స్ ఎక్కువ చేసేవాడు, ఎందుకంటే ఆ షేప్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఒలింపిక్స్లో. సో అలానే ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర చెస్ట్ కానీ లెగ్స్ కానివ్వండి, ఏ వర్కౌట్ అయినా కానివ్వండి, సో చెస్ట్లో వచ్చేసి అప్పర్ చెస్ట్ చాలా మందికి వీక్ పాయింట్ ఉంటుంది, నాకు కూడా ఆబ్వియస్గా. సో వితౌట్ పంప్ కూడా మీరు చూడొచ్చు. సో ఈ మధ్య నేను బాగా ట్రైన్ చేయడం వల్ల లైక్ నా సపరేషన్ నేను చూడగలుగుతున్నాను. చూపిస్తాను కానీ. సో ఇట్లా సో ఇదంతా బిల్డ్ అవ్వడానికి రీజన్ అదే. స్టార్టింగ్ నుంచి ఎప్పటి నుంచో ఇంక్లైన్తో స్టార్ట్ చేస్తాను కాబట్టి సమ్ టైమ్స్ మజిల్కి షాక్ ఇవ్వడానికి నేను బటర్ఫ్లై కానివ్వండి ఒక ఐసోలేషన్ మూవ్మెంట్ని చేస్తాను. సో మీరు కూడా ఇది ట్రై చేయండి, 100% మీకు హెల్ప్ అవుతుంది. సో ఇంటికి వచ్చిన తర్వాత మనకి వర్క్స్ అంటే కంటెంట్ రైటింగ్ ఒకటే ఉంది, దాని తర్వాత మంచి స్లీప్ ఇవ్వాలి ఈరోజు. సో అంతే గైస్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ 100 weighted pull-ups తోటి. సో ఈరోజు వచ్చేసి 12th డే, ఇంకా 11 days మాత్రమే ఉన్నాయి. మనం ఎల్లుండి నుంచి జిమ్ కూడా సర్చ్ చేయాలి. సో బాయ్ బాయ్. You've been shattered, you've been broken down. Heart is beating, still won't make a sound. It feels like an angel straight from heaven, just like my lucky number 7. You're my shooting star. We're running round in circles, love feels so invincible. Feel you when there's no one around. Your beauty's so amazing, I will always hold you down. Your heart will be kept safe and sound. But I don't wanna love you when I'm faded. You're the picture perfect, you're on my mind. Painted. And I don't wanna lose what we've got tonight, baby, 'cause your love's like a dynamite. I don't wanna love you when I'm faded. I can feel your heart. లైఫ్లో ఎలాంటి వాడితో అయినా ఫ్రెండ్షిప్ చేయండి, కానీ ఇలాంటి స్నాప్చాట్ పిచ్చోడితో మాత్రం చేయకండి. మీ లైఫ్ అంతా తీసుకుని వెళ్ళి స్నాప్చాట్లో పెట్టేస్తాడు. అరే బై బ్రో.